నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. బిక్టక్కు స్వాగతం. తెలంగాణ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పొత్తులు మాత్రం చోటు చేసుకున్నాయి. మేయర్, చైర్మన్ పదవుల కోసం ప్రత్యర్థి పార్టీలు జుట్టు పట్టుకున్నాయి. కానీ నిజామాబాద్లో మాత్రం ఇదంతా కూడా వదిలిపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అన్నీ కూడా పొత్తులకు సంబంధించి ఒక కూటమిగా ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే గనక ఏదైనా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు జట్టు కట్టింది. కామారెడ్డి, ఆదిలాబాద్, రాయకల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపాయి. చైర్మన్ పీఠాలు కైవసం చేసుకున్నాయి. ఇక చూస్తే జన్నారం కావచ్చు, ఎల్లంపేటలో కావచ్చు బీఆర్ఎస్, బీజేపీ అక్కడ జట్టు కట్టింది. ఇలా పొత్తుల అంశంగానే వచ్చాయి. కానీ మీదికి చూడ మాత్రం లోపాయికారాలు ఏమీ లేవు అంటూ కూడా లోపల మాత్రం ఇద్దరు జట్టు కడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అనేది కాంగ్రెస్ వాదన. లేదు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనేది బీఆర్ఎస్ వాదన. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడింటికి మూడు వేరువేరైనా కానీ లేదు మేము ముగ్గురం వేరువేరే అని తిట్ల దండకం మొదలు పెడతారు, లేదంటే సాయంత్రం కలిసిపోతారు. ఇదే అంశం ఇవాళ బిక్టాక్లో మనం చర్చిద్దాం. రైట్, మనతో బిక్టాక్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ నేత, మల్లపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు, పల్లె రామచంద్ర గౌడ్ పిసిసి అధికార ప్రతినిధి, అదేవిధంగా ఏదైతే తాటికాయలు జయరాం గారు ఉన్నారు రాష్ట్ర విశ్లేషకులు కూడా. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ముందుగా జయరాం గారు చెప్పండి రాజమౌళి గారు. ఎస్, మనం చూస్తున్నాం నిజంగానే లోపాయకార ఒప్పందాలా, లేదంటే ఇది కావాలనా, లేదు అంటే నిజంగానే విధిలేని పరిస్థితులలో పొత్తులు పెట్టుకున్నారా అంటే కాదు నిజంగానే మాకు వాళ్ళంటే పడదు, మేము వాళ్ళతో ససేమీరా, నిజంగా వాళ్ళ విధులు ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ ఇలా ఒక్కరొకరు నిందించుకోవడం తప్ప ఎవరు లేరు. కానీ ఇక్కడ సీన్ చూస్తే మాత్రం ఈరోజు ఎవరు ప్రత్యర్థులు మళ్ళీ కలిసిపోయారు. ఎంతవరకు ఇది కరెక్టు? నిజంగా చూస్తే ఒక కరీంనగర్ మాత్రం మినహాయిస్తే మిగతా అన్ని లోపాయకర ఒప్పందాలే జరిగాయి అనేదానికి మాత్రమే ఇక్కడ తెరపడుతుంది. నిజంగా తెలంగాణలో రాజకీయం ఎటుపోతుంది, ప్రజలు ఎవరికి మద్దతు తెలపాలి, ఎవరికి ఓటేయాలి, రాబోయే రోజులలో ఎవరిని నమ్మాలి, ఎలా చూడొచ్చండి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ మనము రెండు విషయాలను గమనించాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ నాయకులు, నిజమైన రాజకీయ నాయకులు రాజకీయాల కోసము తీసుకునే నిర్ణయాలు ఇది ఎట్లా ఉంటాయంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి, అది గౌరవంగా ఉంటుంది. సో అట్లాంటి వాటిని హర్షించవచ్చు. సో ఎప్పుడెప్పుడు ఇట్లా నిర్ణయాలు జరిగినాయి అంటే ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ విషయంలో కానీ ఇతర కొన్ని అంశాల లోపల కూడా ఎక్కడ కూడా చెలించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను ప్రశంసిస్తూ పార్లమెంట్ లోపల ఐరన్ లేడీ అని సంబోధించారు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్న తర్వాత తనకు ఆరోగ్యం బాగలేకపోతే ప్రజల కోసం మీరు ఉండాలి, మీ వాయిస్ పార్లమెంట్లో ఉండాలి, మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలని చెప్పి రాజీవ్ గాంధీ తన ఆరోగ్య రీత్యా అమెరికాకు పంపించారనేది వాస్తవం. సో ఎన్టీ రామారావు సో కొన్ని సందర్భాల లోపల ఇతర పార్టీలతో కలవాలా వద్దనే కన్ఫ్యూజన్లో ఉంటూ ఒంటరిగా వెళ్ళారు, చేశారు, పనిచేశారు. సో దాన్ని ప్రజల కోసం కొట్లాడాడు. ఒకసారి మోసపోయినా కూడా, నాదెండ్ల భాస్కరరావు చేతిలో మోసపోయినా కూడా ఈయన సీఎంగా, ఏది వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ అమెరికా పోయినప్పుడు ఈయన సీఎంగా తీసేసి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ప్రజల దగ్గర పోతే ప్రజలు ఆస్వాదించారు. సో ఇట్లా కొంతమంది నాయకులు డిఫరెంట్ మనస్సాక్షిగా ప్రజల కోసం పనిచేశారు. వాళ్ళు ప్రజల మనల్ని అందుకుంటారు, ప్రజల పక్షానే ఉంటారు. ఈ రోజు వరకు ప్రజలు వాళ్ళను గుర్తించారు. ఇది రాజకీయాలు. కానీ ఈరోజు జరుగుతున్న ఈ రాజకీయాలు అనుకునే కంటే రాబందులు అంటే బాగుంటుంది. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అక్కర్ల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే
పెళ్లి ఒకరితో జరిగితే శోభనం ఇంకొకరితో అవుతున్నంత నీచంగా ఈరోజు రాజకీయ నాయకులు అని పిలిపించుకునే ఆ, ఒక పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి వచ్చే వ్యక్తులు, ఇంకా చెప్పాలంటే వీళ్ళకు క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ఉన్న మేము సెల్ఫ్ రాజకీయ నాయకులుగా క్లెయిమ్ చేసుకున్న వీళ్ళకు వాళ్ళకు ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటంటే కబ్జాలు పెట్టడము, దోపిడీ చేయటము, బెదిరింపులు, సో మేనేజ్మెంట్ చేయటము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు కానీ సకల గుణాలు ఉన్న వ్యక్తులే మనకు రాజకీయాలలో నెగులుతున్నారు. నిజంగా రాజకీయాల కోసం పనిచేసే వాడిని రానివ్వరు అనే విషయాన్ని అలా డౌటే లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన కాంగ్రెస్ లో చేరిన నాయకులు ఇప్పుడు ఆ నాయకులే అధికారంలో ఉండేసి అన్ని అనుభవిస్తూ నిజమైన కాంగ్రెస్ నాయకులను వెనక్కి నెట్టివేయడం, తొక్కడం దారి వెనక్కి నెట్టివేయడం, ఇలా ఇక్కడే జరుగుతుందంటే లేదు, చాలా పార్టీలలో జరిగింది. బీఆర్ఎస్ లో కూడా అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోయి సో ఇమీడియట్ గా మంత్రి పదవులు పొందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో ఇట్లా కాంగ్రెస్ లో పోయిన వాళ్ళు కూడా, అంటే వీళ్ళని రాజకీయ నాయకులు ఎట్లా అంటారండి, అవకాశవాదులు అంటారు. అంటే అవసరం కోసం పొత్తులు పెట్టుకునే వాళ్ళు నిజంగా కనుక ఫ్రీగా, అంటే ప్రీ పోల్ కనుక వీళ్ళు నిజంగా అలాంటిదే ఉన్నట్టు అవుతే చేసుకోవాలి. అట్లాంటివి చాలా సందర్భాల్లో జరిగినాయి. బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలతో జరిగినాయి, బీజేపీ లెఫ్ట్ పార్టీలు అయితే ఎప్పుడు కలవదు కూడా. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో జరిగినాయి. తెలుగుదేశము లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్ తోని కలిసిపోయారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు కలిసిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రీపోల్ అడ్జస్ట్మెంట్స్ లో జరిగినాయి, ప్రజల్లోకి వెళ్ళారు, దాన్ని ఎవరు తప్పుపట్టారు. కానీ రాత్రే అవసరంలో బీఆర్ఎస్ లో గెలిచేసి కాంగ్రెస్ లో పోయి, కాంగ్రెస్ లో గెలిచేసి బీజేపీలోకి పోయి, బీజేపీలో గెలిచేసి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి రావటం, లేదంటే ఎక్కడైనా చైర్పర్సన్ సీటు ఖాళీ ఉందంటే అక్కడ చేరడం, వీటన్నింటిని మనం ఏ విధంగా చూస్తుంటాం అంటే ఇవన్నీ వీళ్ళని రాబందులు అందామా, అవకాశవాదులు అందామా, లేకపోతే అవసరం కోసం ఏ స్థితికైనా దిగజాతారని చెప్పుదామా? వీళ్ళకి ఏం చెప్తే బాగుంటది? అందుకోసమే వీళ్ళను రాజకీయ నాయకులు అని అంటే మన పరువు పోతుంది. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, అవకాశవాదులు, సమాజాన్ని దోసుకుంటున్న రాబందులు. వీళ్ళకు రాజకీయాలు అనేది అత్యున్నతమైన స్థాయిగా కాన్స్టిట్యూషనల్ పరంగా జరిగే ఈ దాన్ని వీళ్ళకు రాజకీయ నాయకులు అంటే అసహ్యంగా ఉంటది. ఈరోజు సీఎం నుంచి వార్డు కౌన్సిలర్ వరకు ఎవరి అవకాశాలు వాళ్ళు వెతుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక ఇద్దరు కౌన్సిలర్లు నాకు బాగా దగ్గరగా ఉన్నారంట, బీఆర్ఎస్ లో గెలిచారు, కాంగ్రెస్ లో జంప్ అయ్యారు. గంటల వ్యవధిలోనే, పెద్ద నిమిష 2 రోజులు కూడా కాదు, గంటల వ్యవధిలోనే గెలిచిన గంటన్నర లోపే జంప్ అయిపోయారు, పోయి వాళ్ళ క్యాంపులో జ్వరపడ్డారు. ఇక వాళ్ళ పేర్లు వాళ్ళ ఊళ్ళు చెప్తే అసహ్యంగా ఉంటుంది. కానీ ఇలా నాకు తెలిసింది. ఇక నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న వాటిని ఇక చెప్పాల్సిన పని లేదు. అంటే ఇదంతా దీన్ని మనం ఏమంటారు, ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకోటితో లేచిపోతే ఏమంటారు, అది వ్యభిచారం అంటారు, లేచిపోవడం అంటారు. దీన్ని ఏమనాలి? ఇక్కడ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో పోయేవాడిని ఏమనాలి? రాజకీయ వ్యభిచారం అందామా అని మాకు బోరు కొట్టింది. ఇన్ని వాళ్ళకు చెవుల లోపల హాయిగా అంతకు మించి ఏముందిలే అనే కాడికి వచ్చింది. అంటే రాబందుల్లాగా వీళ్ళు దోసుకోవడం కోసం మాత్రమే ఈరోజు దగ్గరుండి ఇలా. ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే ఈరోజు మన ఒకటే నిమిషంలో పెద్ద జోక్ ఏంటంటే, ఈరోజు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు ఒక కార్పొరేటర్ని పట్టుకొస్తే ఆమె కారు తిరిగి పరుగు అసలు ఆ చేతి దొరకకుండా పరిగెత్తింది భువనగిరి. అంటే ఈరోజు అంత అసహ్యంగా అనిపించట్లేదండి మనకు చూడడానికి అని ఇది కనిపించని వాటి గురించి నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. రైట్. నిజంగానే తెలంగాణలో రాజకీయం ఎటుపోతుంది, నిజంగానే నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచే వ్యక్తులు ఎవరు అనే మనతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా కన్వీనర్ మనతో పాటు జోజిరెడ్డి గారు. జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. జోజిరెడ్డి గారు, తెలంగాణలో నిజంగానే పొలిటికల్ హీట్ ఎక్కుతుంది రోజు రోజుకు. గతంలో అంటే మొన్న నెల కిందట కూడా కాలేదు, సర్పంచ్ ఎలక్షన్లో గెలిస్తే నిజంగా వారికి నిజంగా బీఫామ్లు ఇచ్చింది లేదు, అదేవిధంగా వారికి గుర్తులు ఇచ్చింది లేదు. ఏంటంటే ప్రధాన పార్టీలు అవి ఏదో వారికి వచ్చిన గుర్తులు
ఇచ్చిరు అని గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని జబ్బాలు గుద్దుకున్నారు. అదేవిధంగా వీళ్ళంతా ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు మా వాళ్ళే అని ఈ పార్టీలు చెప్పుకున్నాయి. కానీ ఈరోజు చూస్తే నిజంగా పార్టీ గుర్తు మీద గెలిచి నమ్మకం అంటే ప్రజల కంటే ఒక నమ్మకం నిజంగానే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అదేవిధంగా ఫార్వర్డ్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, చేతి గుర్తు కావచ్చు. కానీ వాళ్ళు నమ్మి ఓటేసి వాళ్ళు బ్యానర్లు బ్యాక్స్లో గుద్ది ఓటేసి వస్తే వాళ్ళ ఓట్లు గెలిచిన వ్యక్తులు వాళ్ళ ఓటును అమ్ముకున్నారు అని అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇలా రాజకీయం ఎటుపోతుంది? కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్లో ఎన్ని వచ్చినాయో మనం విన్నాం, ఎంఐఎంకి ఎన్ని వచ్చినాయో, ఆల్రెడీ ఫార్ములా పార్టీకి 2 వచ్చినాయి అనుకుంటా కదా, అక్కడ 15, 27. అదేవిధంగా బీజేపీకి 30 చిల్లర వచ్చింది, 30 సంథింగ్ 30 అనుకుంటా. ఈ రకంగా వచ్చినా కానీ ఎందుకని దోబూచులు ఆట ఆడారు 2 రోజులు? ఎందుకని ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ తప్పించుకున్నారు? అన్నిట్లో కలిసినప్పుడు మరి కరీంనగర్లో ఎందుకని ముఖం చాటేయడానికి వచ్చింది? ప్రధానంగా అన్ని జిల్లాలలో ఓకే మమేకమై బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇట్లా కలిసిపోయినప్పుడు ఎందుకని కరీంనగర్ ఒక్కటే అనుకూలంగా లేదు? ఏంటి అసలు పరిస్థితి ఏంది అక్కడ? మీ పార్టీ ఎటు పోయింది మరి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. రాజమౌళి గారు, కరీంనగర్ రాజకీయం అనేది ఒక రసవత్తరమైన రాజకీయం, ఛాలెంజ్ రాజకీయం జరిగింది అక్కడ. ఫస్ట్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఒకటి ఇష్యూ జరుపుకుంటూ వచ్చింది. బికాస్ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో జాయిన్ కావడం, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ లో జాయిన్ కావడం, ఎక్కడైతే గెలుస్తారనుకున్నాడో అనుకూలంగా మనుషుల్ని కేటాయించుకోవడం, ఇది జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఇష్టారీతిగా చేయడం. అక్కడ కూడా కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా అంటే ఒక పార్టీ కాదు. అది ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్కడే అనుకుంటారు మన తెలంగాణలో. కాదు, పేరు ముఖ్యమంత్రి అంతే, 5 ముఖ్యమంత్రులు ఉంటారు అక్కడ. అదే విధంగా కాంగ్రెస్ కరీంనగర్ మీరు అడిగిన కరీంనగర్ లో వచ్చేటప్పటికి 5 పెద్ద నాయకులే, ఇన్ఛార్జీలు, తర్వాత ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్ట్రల్ ఇన్వాల్వ్మెంట్ అందరూ ఉంటారు దాంట్లో. కాబట్టి వాళ్ళకి ఎక్కడ చూసినా వాళ్ళ అనుకూలతలు ఇవి, వీళ్ళతోటి లోపకాయ ఒప్పందాలు ఇవన్నీ జరిగినాయి. కానీ ఒక్క బండి సంజయ్ గారి కాడికి వచ్చినప్పుడు తను నా దృష్టిలో నాకు మంచి ఫ్రెండే కావచ్చు, కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది అక్కడ. ఏంటంటే మీరు ఇందాక అడిగారు మీ వాళ్ళు ఎటు ఇచ్చారు అని. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఒక పార్టీ అని చెప్పేసి తను గుర్తించకపోవడం, మా వాళ్ళకి కండువ కప్పేసి మద్దతు అడగడం, మద్దతు కాదు కండువనే కప్పేసి మా పార్టీలో జాయిన్ అయినట్టుగా ప్రకటించుకొని దాన్ని మళ్ళీ మమ్మల్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇండిపెండెన్స్ వాళ్ళు అని చెప్పేసి అనడం అనేది మాకు కొద్దిగా బాధాకరం అనిపించింది. అంతేకాకుండా బండి సంజయ్ గారు పాకిస్తాన్ అని చెప్పేసి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నడుస్తుందని ఆ విధంగా చేసుకుంటూ పోవడం వల్ల అటు మళ్ళీ తెల్లారి అక్బరుద్దీన్ పిలిపేయడం, ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా ఎత్తుగడలు జరిగినాయి. ఇంకోటి కొంతమందిని నమ్మించి మోసం చేయడం కూడా జరిగింది అక్కడ, ఏ పార్టీలో వెళ్ళైనా కూడా. ఎందుకో మీకు బీఫామ్ మీకే ఇస్తున్నామని చెప్తే రాత్రి దాకా పెట్టుకొని వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన మాట వాస్తవం. ఇక్కడ రాజకీయంగా వచ్చేసరికి నిన్న రాత్రి వరకు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా ఎంఐఎం, మిగతా ఇండిపెండెన్స్ వీళ్ళందరూ కూడా ఒక్కటే కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది చర్చ బలంగా జరిగింది వాస్తవంగా. కానీ అక్కడికి వచ్చినప్పటికీ రాత్రి 11 గంటల నుంచి ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చినాయో ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు. కానీ ఆ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అనేది రాత్రి 11:30 తర్వాత తప్పుకుంది. మమ్మల్ని కూడా అడిగారు. మేమేం చెప్పామంటే బీజేపీకి మేము నేషనల్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఎక్కడ కూడా మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది మాకు. కాబట్టి మేము అటు కాంగ్రెస్ కి ఇయ్యము, ఇటు వీళ్ళకి ఇయ్యము, మేము సబతకు ఉంటాం, లేకపోతే ఇండిపెండెంట్ ఎవరైనా నిలబెట్టినట్టయితే మేము మద్దతు ఇస్తామనేది మా మైండ్ సెట్ లో మా సెంట్రల్ జనరల్ సెక్రటరీ కావచ్చు, మా స్టేట్ కమిటీ వాళ్ళందరూ డిసైడ్ చేశారు. కానీ ఇక్కడ జరిగినది ఏంటిది తీరా చూసుకున్నప్పుడు లాస్ట్కి వచ్చేసరికి బీఆర్ఎస్ ఎప్పుడైతే పక్కకు పోయిందో మొత్తం విచ్చలవిడి అయిపోయింది. అక్కడి నుంచి ఇండిపెండెంట్ ఇటు రావడం, అనుకున్న చైర్మన్ బీజేపీలో కూడా కాకపోవడం, రాత్రి మాత్రం చాలా ఇష్యూస్ జరిగిపోయినాయి. బండి సంజయ్ గారు అటు ఇటు తన మాటని గెలిపించుకోగలిగారు. ఇందుకు బీఆర్ఎస్ సహకారం 100% ఇండైరెక్ట్ గా ఉందని చెప్పక తప్పదు. ఇంకా రాజకీయాలకు వస్తే ఇందాక జయరాం గారు మాట్లాడిన దాన్ని బట్టి ఇవాళ మా లాంటి పార్టీలో లేకపోతే చిన్న నాయకులమో చిన్నగా ఏదో డెవలప్ అయిదాం, సేవ చేద్దాం అనే వచ్చే చిన్న నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ డబ్బులు లేని రాజకీయము చేయలేని పరిస్థితిలో ఇలా ఉంది. ఎస్, ఎందుకంటే డబ్బు అనేది నాకు తెలిసినంత వరకు
కరీంనగర్ కార్పొరేషన్ చూస్తే దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టిందండి అందరు కలిపి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎందుకు పెడుతున్నారు, ఎట్లా సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఎవరిని దోసుకోతిద్దాం అంటున్నారు? వీళ్ళది పెట్టే నాయకులు తప్పని నేను అనను. ఖచ్చితంగా ఓటర్ది తప్పు. రేపు పొద్దుగానే ప్రశ్నించే హక్కు కోల్పోతున్నాడు ఓటరు. ప్రజల్లో మార్పు రావాలి అని మేము ఫస్ట్ నుంచి కోరుకుంటున్నాం. ఇంకోటి మీరు అడిగిన దాంట్లో ఇందాక జయరాం గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఏంటిది? కండువాలను మారుస్తున్నారు. ఎస్, నేనేమంటున్నాను, చెప్పులు రాళ్లతోటి కొట్టమంటున్నాను. చెప్పులు రాళ్లతోటి కొట్టమంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి జరగాలి. మేము కూడా నిన్న సీరియస్ గా తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది అన్న. ఒక రీజన్ ఉంది. ఎందుకు తీసుకున్నామంటే ఒకసారి పార్టీలో మారిన తర్వాత వాళ్ళని ఒక్కరినో ఇద్దరినో తీసేయాలని బాగా పట్టుదలగా ఉన్నాను నేను. అప్పుడన్నా తెలంగాణలో ఒక మార్పు వస్తుందేమని ఒక కోరిక ఉండే నాకు. అందుకని చెప్పేసి మేము డైరెక్ట్ గా పోయి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, విప్ జారీ చేయడం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఓటు మాకు వ్యతిరేకంగా, పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తే మొత్తం వాళ్ళకి పదవే ఉండకుండా చేద్దామని ఆలోచనతో. ఎందుకంటే ఒక మార్పు కోరుకుంటున్నాం. ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ శిక్ష పడాలి అనేది మా కోరిక. బీజేపీ వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఈ విధమైన మిస్టేక్ చేసిండు. తెలుసో తెలియక బండి సంజయ్ గారు చేసిండు. సరే, మేము మా క్యాండిడేట్ మేము తెచ్చుకున్నాం, మా సేఫ్ లో మేము పెట్టేసుకున్నాం. అందుకని చెప్పేసి ఇలా బీజేపీ కూడా సేఫ్ లోకి పోయింది. ఇలా రాజకీయం మాత్రం డబ్బులతో నడుస్తుంది. ప్రజల్లో మార్పు రావాలి, ముఖ్యంగా యువతలో మార్పు రానంతసేపు రాజకీయ భవిష్యత్తు మొత్తం ఇట్లే ఉంటదండి. అది నా ఒపీనియన్. జయరాం గారు చాలా చెప్తారు కింది అప్పుడు జరిగిన దాంట్లో. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పగలను. మా గురువు గారు రామకిషన్ రావు గారు తెలుగుదేశంలో 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మినిస్టర్. ఫస్ట్ టైం మా ఖర్చు అంది 16,000 రూపాయలు. సెకండ్ టైం ఖర్చు వచ్చేసి 1,16,000, 1,18,000 అయింది. మూడోసారి 3,50,000 అయింది. నాలుగోసారి ఎమ్మెల్యే అయినప్పుడు 16 లక్షలు అయింది. ఇవాళ 16 లక్షలు కాదు, ఒక వార్డు మెంబర్ గెలవాలంటే 50 లక్షలకు వస్తుంది, 1 కోటి రూపాయలు. నిన్న ఒక కార్పొరేటర్ కరీంనగర్ లో ఒక వ్యక్తి, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తి 3 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఏంటండి, ఎక్కడికి పోతున్నాం మనం? ప్రజలు తీసుకునే వాళ్ళకి తప్ప, లేకపోతే ఖర్చులు పెట్టి ఎక్కడ సంపాదిద్దామని అనుకుంటున్నారు? ఎవరిని ముట్టుదాం, ఎవరిని కబ్జా చేద్దామనే ఆలోచనతో పనిచేస్తున్నారో ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను. రాజకీయం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది. దీన్ని ఏదో ఒక రూపంలో దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఒపీనియన్. రైట్. ఓకే, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక రాజకీయ నాయకులు మారితే ప్రజలు ఏం చేయాలి? ఒకవేళ ప్రజలు పట్టం గడితే రాజకీయ నాయకులు ఎలా నడుచుకోవాలి? నిజంగానే డబ్బుకు అమ్ముడుపోయే నాయకులు ఉంటారా? దీనిపై మనం చర్చ. కృష్ణారెడ్డి గారు, మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది. హలో, నమస్కారం సార్. రైట్, నమస్తే. నిజంగా కృష్ణారెడ్డి గారు, తెలంగాణలో రాజకీయం నిజంగా ఒక ఉర్రూతలుగింది. ఎప్పుడంటే అది సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్లో. కానీ ఇప్పుడు చూస్తే కనుక 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు చాలా అంటే చాలా అన్యూతమైన స్పందన వస్తుంది. నిజంగా ఒక మంచి వ్యక్తులను ఎన్నుకుంటారు ప్రజలు. నిజంగా ఒక మంచి వ్యక్తులు ఎన్నుకుంటే వారి బాగోగులు ఉంటాయి. ఎందుకంటే ఆ కార్పొరేషన్లు కావచ్చు, ఆ మున్సిపాలిటీలు కావచ్చు బాగుపడతాయి వారికి అనేది ఒకటి ఉండే. చెత్త అంతా కూడా క్లీన్ అవుతుంది అనేది ఉండే. కానీ నిజంగా ఆ ప్రజలు వారికి పట్టం కట్టారు. అందులో బాగా డబ్బులు ఇవ్వడారు. ఎందుకంటే డబ్బులు అన్నారు. కానీ డబ్బులు ఎంత మంచి ఏందనేది వారికి ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. కానీ మొత్తం మీద డబ్బుల మాయమైతే అయింది. కానీ ఇదంతా చూస్తే గిట్ట చెత్త నూడవలసిన వాళ్ళే నిజంగా అదే చీపురుకు గురవే రోజులు వస్తాయి అనేది మాత్రం తెలుసుకుంటున్నారు కొంతమంది. అది వాస్తవానికి ఈరోజు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. ఒక రాజకీయ వ్యక్తిగా నిజంగా బీఫామ్ తీసుకొని అదే పార్టీ సింబల్ పైన గెలిచిన వ్యక్తి మరో పార్టీ, పడని పార్టీ అంటే ప్రత్యక్ష పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ ఈ మూడిట్లలో. కానీ ఒక్క కరీంనగర్ మినహాయిస్తే, అదేవిధంగా ఏదైతే జనగాం మినహాయిస్తే, ఇవి కొన్ని తొర్రూరు ఇలాంటివి మినహాయిస్తే ఎందుకని లోపాయికర ఒప్పంద సంబంధాలు పెట్టుకుంటున్నారు? నిజంగా అన్ని పార్టీలు విప్ జారీ చేసినాయి. విప్ జారీ చేసినా కానీ మారిపోయారు. అసలు ఏం యాక్షన్ తీసుకుంటారు? నిజంగా పార్టీ సిద్ధాంతాలు మారాయా, లేకుంటే పార్టీ నాయకులే చెప్పారా మారిపోండి అని? ఎలా చూడొచ్చు? సార్, ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్లకు, అలాగే కౌన్సిలర్లకు,
కార్పొరేషన్ మేయర్లకు, కార్పొరేటర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నిన్న జరిగిన అంశాల మీద ఒక్కొక్కటిగా చూసుకుంటున్నాము. పార్టీలు మారడం అనేది సర్వసాధారణ వ్యవహారంగా మారిపోయింది. దీంట్లో మారినప్పుడు కానీ విలువలు కానీ కొన్ని సిద్ధాంతపరంగా మారిందా లేదా అనేది ఒకటి అంశం మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏమవుతున్నాయంటే పార్టీలన్నీ కూడా వేరే పార్టీల మీదనే డిపెండ్ అవుతున్నాయి. ఆ పార్టీలో స్ట్రాంగ్ ఉన్నాడు, ఆ పార్టీలో టికెట్ రాలేదంటే ఈ పార్టీలకు వస్తున్నాడు, ఈ పార్టీలో టికెట్ రాలేదంటే ఆ పార్టీలకు పోతున్నాడు. ఆ పార్టీకి ఈ పార్టీ సిద్ధాంతం తెలుసా లేదా, ఈ పార్టీ పద్ధతులు తెలుసా లేదా అనేది అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు సపోజ్ ఒక క్యాండిడేట్ పార్టీ మారుతున్నాడంటే వానికి ప్రజలలో ఎంత బలం ఉంది, ఎంత పైసలు ఖర్చు పెట్టగలుగుతాడు ఏంటనేదే చూస్తున్నారు. కానీ వాళ్ళు పార్టీ మరి మన దాంట్లోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత మన పార్టీ యొక్క లైన్కు సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ఉంటాడా, పార్టీలో పార్టీకి పని చేస్తాడా లేదా అనేది తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీ కూడా గ్రహించలేదు. దాంతోటే ఇలాంటి సమస్యలకు పురుడు పోసుకున్నట్టు అవుతుంది. మేజర్గా పార్టీ మారిన వాళ్ళు ఎవరు అంటే వేరే పార్టీలలో టికెట్లు రాకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు, ఇందాక జోజిరెడ్డి గారు అన్నగా చెప్పినట్టు కొన్ని పార్టీలలో పోయి టికెట్లు తీసుకోవడము, ఆడ పోటీ చేయడము, గెలిచిన తర్వాత పార్టీలు ఆటోమేటిక్గా మారిపోతున్నారు. ఎందుకంటే ఈ పార్టీని నమ్మో, సిద్ధాంతాన్ని నమ్మో, పార్టీలో కొన్ని రోజులు సేవ చేసి ఆ పార్టీని డెవలప్ చేద్దామని పార్టీలకు రావట్లేదు. మనకు గెలిచిన తర్వాత మనకు అనుకూలంగా పోదామని ఆ పార్టీలో నిర్ణయించుకుంటున్నారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు. దీంతో అనైతిక విలువలు, అనైతిక పొత్తులకు ఆస్కారం ఏర్పడుతుంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరుంటుందంటే మనం ఎంతసేపు ఇందాక పెద్దలు నొచ్చుకోవద్దు, మనం ఎంతసేపు ప్రజల మీద రుద్దడం కాదు, పార్టీలను నడిపే వాళ్ళము మనం కూడా ఆలోచన చేయాలి. ఆ వ్యక్తి మన పార్టీలకు వచ్చిండు, వానికి టికెట్ ఇస్తున్నాము, ఆ పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడు, పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడవుతున్నాడా, వేరే పార్టీ మీద కోపంతో మన పార్టీలోకి వస్తే, మన పార్టీలో టికెట్ ఇస్తే మన పార్టీ ఒకసారి కోపం తగ్గిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ సైడ్కి వెళ్తాడా ఏందనేది ఏది గ్రహించకుంటాడా. వాడు వచ్చే ఆ క్యాండిడేట్ వచ్చిండు, 10 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు, మన పార్టీకి ఖర్చులకు ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇస్తా అంటున్నాడు, లేదా ఇంకా వీక్ క్యాండిడేట్లు ఉన్నాను నేను గెలిపించుకోవడానికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తానగానే టికెట్లు ఇస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇన్ని పెట్టుకొని వచ్చినాడు, ఆ పార్టీలో భవిష్యత్తు లేదు, ఫ్యూచర్ లేదు అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఎక్కడ ఏది కనబడితే అక్కడికి పెట్టిన డబ్బు సంపాదించుకోవాలంటే ఇంకో పార్టీ మారాలి, అధికారంలో ఉన్న పార్టీకి మారాలి, మారితేనే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నిటికి పార్టీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఒక విలువగల వ్యక్తులను రాజకీయాలలో తీసుకోవాలి, విలువగల వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి, ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వ్యక్తికి టికెట్ ఇవ్వాలి, ఆ క్యాండిడేట్ను పార్టీకి డెవలప్మెంట్ గురించి పనిచేసే విధంగా మనము పార్టీలు నిర్ణయం చేసి క్యాండిడేట్ను డెవలప్ చేస్తే వాళ్ళకు కనీసం ప్రజలకు ఉపయోగపడంగా ఇది ఉంటుంది. మనం తీసుకుపోయి అన్ని పార్టీలలో తీసుకుపోయి దోపిడీదారులకు, దొంగలకు, రౌడీలకు, గుండాలకు ఇచ్చుకుంటూ పోతే ఇంకా వాళ్ళు ఏదో ఒక ఓటు వేసుకోవాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఆ గుడ్డిలో మెల్లలాగా అందులో ఎవరు కొద్దిగా గొప్పగా కనబడితే వాళ్ళకి వేస్తున్నారు. మనం ప్రజలను మార్పు రావాలి, ప్రజలలో ఇది రావాలని కాదు. పార్టీలు టికెట్ ఇచ్చేటప్పుడే సిద్ధాంతపరంగా క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత గుణగణాలు చూడాలి, వారి యొక్క హిస్టరీ చూడాలి, వాళ్ళు ఏ పార్టీలో చేసిండు, ఏ పార్టీకి ఇంతకుముందు నమ్మక ద్రోహం చేసిండు, ప్రజల్ని ఎలా మోసం చేసిండు గెలిస్తే, అవన్నిటిని గుర్తించే విధంగా ఇట్లా పార్టీ మారిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వము అనేది ఏ పార్టీ అయినా సరే. నేను ఒక బీజేపీ పార్టీకి చెప్తలే, ఇవాళ మనం విలువల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విలువలు అనేది చెప్తున్నాం. అన్ని పార్టీలు ఫస్ట్ అది సంఘటితమైతే ఆటోమేటిక్గా విజ్ఞానులు, విద్యావేత్తలు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, సామాజిక సేవ చేయాలన్న వాళ్లకు అవకాశం దొరుకుతుంది. డబ్బుతో లేకుండా ఈ యొక్క క్యాండిడేట్కు మీరు ఏ క్యాండిడేట్ అయినా చూడండి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు కానీ నేను చూసిన వ్యక్తులను కానీ చాలా మంది దగ్గర పోతే కృష్ణారెడ్డి అన్న ఎంత ఖర్చు పెడతాడు, సో అండ్ సో రామచంద్ర గౌడ్ అన్న ఎంత ఖర్చు పెడతాడు, జోజిరెడ్డి అన్న ఎంత ఖర్చు పెడతాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయనను చూడట్లేదు, ఈయన గెలిస్తే మనకు బాగు చేస్తాడు అనేది ఏ ఒక్క పర్సన్ కూడా ఇచ్చేయట్లేదు. అక్కడ కూడా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలకు ప్రొజెక్ట్ ఏం చేస్తున్నారు, ఆ 15 రోజుల ఖర్చు గురించే చూస్తున్నారు.
పార్టీ క్యాడర్లాగే చూస్తుంది. ప్రజలను అట్లనే ఎడ్యుకేట్ చేసినాము. దాంతో ఏమవుతుందంటే అందరూ అదే గట్టున ఉన్నారు కాబట్టి ఆ గట్టులో ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే, ఎక్కువ మందిని మొబిలైజ్ చేసుకోగలిగితే ఆ క్యాండిడేట్కే విన్ ఉన్నది. కానీ సామాజిక స్పృహతోటి కానీ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి నియోజకవర్గాలలో పెరుగుతున్నారు. మా యొక్క నియోజకవర్గమే సింపుల్గా చెప్తాను సార్, రాజమౌళి సార్ నాకు ఒక్క నిమిషమే. మా ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు అని ఉన్నాడు. అటేడు తరాలు ఇటేడు తరాలు ఎల్లారెడ్డితో ఆయనకు సంబంధమే లేదు. ఆయనది గంభీరపేట దగ్గర. మా ఎల్లారెడ్డికి వచ్చిండు, ఒక 6 నెలల ముందు నుంచి క్యాలెండర్లు పంచిండు, బిందెలు పంచిండు, ఓటు గింత అని చెప్పేసి ఎలక్షన్లో పంచిండు. ఓన్లీ డబ్బుతోటే గెలిచిండు. ఆయనకు ప్రజలతోటి ప్రత్యక్షంగా కానీ ఆయన కుటుంబాలకు కానీ మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదు. ఎటు వాళ్ళ భార్య తరపున కానీ, నాన్న తరపున కానీ, వాళ్ళ అమ్మ తరపున కానీ ఎటు చూసుకున్న 7 తరాలతోటి మా ఎల్లారెడ్డికి సంబంధం లేదు. ఓన్లీ డబ్బుతోటి గెలిచారు. ఇలాంటి వ్యవహారాలతోటి ఏం చేయగలుగుతారు వాళ్ళు? డబ్బు పెట్టిన తర్వాత ఆయన వచ్చింది కనీసం సేవ చేద్దామనే దృక్పథం ఉండదు. ఎంతసేపు నేను పట్టింది ఎంత ఇవ్వాలే, రాజకీయంగా నేను ఎంత బలపడాలి, ఈ ఒక్కటే కన్సెప్ట్ తోటి పనిచేస్తున్నారు. దాంతో అభివృద్ధి అనేది నిర్వీర్యం అయిపోతుంది. ప్రతి నియోజకవర్గంలో స్థానికేతరులకు ఇచ్చేయడము, వేరే పార్టీలో రాత్రి మాత్రం టికెట్లు ఇవ్వడము, ఇవి సమంజసంగా లేవు. ఏ పార్టీ అయినా గుర్తించాల్సింది పార్టీకి సేవ చేసిన వ్యక్తులు, పార్టీని నమ్ముకొని సిద్ధాంతంగా పరంగా పనిచేసిన వ్యక్తులు. అలాగే ఏదైతే మనం అప్డబిట్లో పెడుతున్నాము కేసుల విషయం కానీ, ఈ ఎఫ్ఐఆర్ల విషయం కానీ, అలాగే పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా బయోడేటా తీసుకున్నప్పుడు కూడా ఏ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ఆర్థిక నేరాలు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా అడిగి వీటిని కూడా స్క్రూటినైజ్ చేసి అన్ని పార్టీలు టికెట్ ఇస్తేనే ప్రజలకు సేవ చేయలాగుంటుంది. ప్రజలు మార్పు అంటే రాలేదండి. అన్ని పార్టీలు దొంగలకే ఇచ్చిన తర్వాత ఆ దొంగలలో మంచి దొంగ ఎవరు, దోచుకున్న డబ్బు ఎవరు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడో వారినే గెలిపిస్తున్నారు. అంతే తప్ప మనం ఇక విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ లెక్చర్ ఇచ్చుకుంటే కనుక కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. రైట్. నిజంగానే కృష్ణారెడ్డి గారు, పార్టీలు వచ్చిన వ్యక్తులను గుర్తించట్లేదు, పార్టీలలో నిజంగా జెండాలు మోసిన వాళ్ళని గుర్తించలేదు అనేది ఒక బీజేపీ పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీ, లేకుంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని లేదు. అన్ని పార్టీలలో సమానత్వంగానే వచ్చిన ఎమ్మెల్యే కావచ్చు, వచ్చిన మినిస్టర్ కావచ్చు, మావాడే ఉండాలి, మా కింద మాత్రమే ఉండాలి అనేది మాత్రమే ఉందనేది చాలా వరకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎప్పటి నుంచో పార్టీని పట్టుకొని భుజాల మీద వాళ్ళ భుజస్కంధాల పైన వాళ్ళ బరువులు మోసిన వానికి విలువ లేదు అంటారు. నిజమా అబద్ధమా? 100% సార్. అక్కడ దక్కేందుకు నేను మా ఎగ్జాంపులే చెప్తాను. మేము నలుగురం ఉన్నాం మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో, మా పార్టీ పరంగా కాదు, వ్యక్తిగత. ఓ క్యాండిడేట్ రాత్రికి రాత్రి కాంగ్రెస్లో రాకుంటే వచ్చిండు, టికెట్ తీసుకున్నాడు, ఎలక్షన్ ఓడిపోయినాక 2 నెలల్లో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు. ఒక పార్టీ మీద కోపంతో మా పార్టీలోకి వస్తే మా పార్టీలోకి వెళ్ళిపోయింది. నేను ఏంటంటే ఎవరు గొప్ప ఎవరు తప్పు అని అనట్లే, ఇక్కడ జరుగుతున్న అంశాలను చెప్తున్నా. మనం అప్పటి మందుకు ఎంత గొప్పగా కనబడ్డా కానీ రాబోయే రోజులలో పార్టీకి ఎంత పని చేస్తాడు, మళ్ళా పార్టీ జెండా ఎన్ని రోజులు మోస్తాడు అనేది కూడా చూడాలి ప్రతి పార్టీ కూడా. నేను ఎందుకంటే ఎక్కడ అన్నీ చూసుకునే చెప్తున్నాము, ప్రతి పార్టీని అబ్జర్వ్ చేస్తున్నాము. కొందరు అక్కడికి వెళ్ళి వస్తున్నారు, మళ్ళీ మా పార్టీ మారినప్పుడు మా పార్టీ ఇంకో పార్టీ మారినప్పుడు విలువలు పోతున్నాయి, మళ్ళీ మా దాంట్లోకి వచ్చిండని చెప్పుకుంటున్నారు, సొంత గూటికి వచ్చిండని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కాదండి, ప్రజలకు ఏం చేస్తున్నారు, పార్టీకి ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా ప్రతి పార్టీ ఆలోచన చేయాలంటున్నాను. నేను ఒక బీజేపీ పార్టీకి చెప్పట్లేదు, ఒక వ్యక్తిగతంగా నేను చూసిన తెలియాలని చెప్పి అది కరెక్ట్, అది 100%. ఎందుకంటే ఒక పార్టీ అని కదా, అన్ని పార్టీలు కూడా అదే కోణంలో ఆలోచిస్తే నిజంగా కార్యకర్తలకు నిజంగా వారికి వారి మనోవేదన మాత్రం బాగుంటుంది. ఎందుకంటే చాలా మనోవేదనకు గురవుతున్నారనేది నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర రాజకీయం అంటేనే ఒక కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుందని ఇప్పటికే చాలామంది చెప్పారు. దాన్ని ఇకనైనా కానీ మార్చుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు మాట. నిజంగా మా మలపాక యాదగిరి గారు మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది. యాదగిరి గారు చెప్పండి సార్. యాదగిరి గారు, మనం చూస్తున్నాం ఏదైతే బీజేపీ మాకు కాదు, ఎవరు ఏం చేస్తలేరు, నిజంగానే కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేదు, ఎవరు ఏం చేస్తలేరు, కాంగ్రెస్ బీజేపీ రెండొక్కటే, మేము మాత్రం ఎవరికి సంబంధం లేదు అనేది పాడింది
బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఎవరికి మద్దతు తెలుపము, ఖచ్చితంగా విప్ జారీ చేస్తున్నాం అనేది ప్రధానంగా పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా విప్ జారీ చేసిన విషయమే. కానీ ఎందుకని ఈ లోపాయికార ఒప్పందాలతోటి మళ్ళీ మేమేకమయ్యారు, ప్రత్యర్థులు ఒకటి గూటికి చేరారు అంటే కారణం ఏమై ఉంటుంది, అసలు ఎలా చూడొచ్చు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఈ రోజు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేస్తుందో చెయ్యవలసిన దానికంటే కూడా ఎక్కువ చేస్తుంది. ఏ పార్టీలన్నా గెలవనియండి, కానీ మా పార్టీలకు రావాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా బీఆర్ఎస్ పార్టీకి మీరు ఇంకెక్కడన్నా సపోర్ట్ చేసుకోండి, కానీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీలకు గెలిచనివ్వండి, బీజేపీలకు గెలవనియండి, మరి ఇంకే పార్టీలకు గెలిచినా కూడా వారికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవకుండా చాలా ప్రయత్నాలు చేస్తూ మున్సిపల్ ఎక్కడైతే మాకు అందుబాటులో ఉన్నదాన్ని కూడా దాన్ని చేజారిపోయే విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఈరోజు జనగామలో కూడా అసలు ఏ విధంగా చేసిర్రో ప్రజలందరూ చూస్తున్నారు. పాలకుర్తిలో ఏ విధంగా చేసిరో ప్రజలు చూస్తున్నారు. ఇబ్రాహీంపట్నంలో ఏ విధంగా చూసిరో ప్రజలు చూస్తున్నారు. ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టించి, భయభ్రాంతులకు సృష్టించి, కిడ్నాపులు చేసి, అసలు ఒక కౌన్సిలర్ అయితే ఆల్రెడీ నేను కిడ్నాప్ కాలేదు అని చెప్పేసి ఆ అభ్యర్థే వచ్చి కౌన్సిల్లో ఓటు వేయడానికి వస్తుంటే, అసలు ఆ మీటింగ్ కు వస్తుంటే పోలీసులు అడ్డుకొని మీ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు, మీరు పోలీస్ స్టేషన్ పదండి అని చెప్పేసి తీసుకుపోతున్నారు. అంటే నిజంగా అసలు ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో ప్రజాపాలన అంటే ఇదేనా? అసలు నిజంగా ఈ పరిపాలకులు అసలు అభ్యర్థే వచ్చి నేనే గెలిచినా, నేనే క్యాండిడేట్, నేనే సమావేశానికి వెళ్తున్నా అని అంటే మీ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీరు పోలీస్ స్టేషన్ పదండి అని చెప్పి అక్కడ పోకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు అనేది నిజంగా విచిత్రంగా ఉంటుంది. ఇది నిజంగా ఈ ప్రజలు చాలా వింతగా చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన. రైట్. నిజంగానే ఒకవేళ కనుక అంటే ఇప్పుడు మనం ఉదాహరణ కరీంనగర్ తీసుకుందాం. కరీంనగర్లో నిన్నటి వరకు కూడా వాస్తవానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళను కూడా కొద్దిగా మమేకమై ఏదో అంటే ఏదో ఒక రకంగా భయపెట్టించా, లేకుంటే ఏదో ఒకటి చేద్దామంటే అక్కడ భయపెట్టేయడానికి భయపడడానికే జింకలు అయితే కాదు, అది నిజంగా నేను అదే చెప్తున్నా. సింహం గుర్తుతోటి ఉన్నాయి కాబట్టి సింహాలు, పులులు. కానీ ఇక్కడ నిజంగానే చూస్తే కనుక ఏదో ఒక సమస్య వెంటాడింది, బీఆర్ఎస్ వల్ల భయపెట్టిస్తేనే వాళ్ళు ఎవరికి మద్దతు తెలపకుండా పోయారు. ఎందుకంటే బీఆర్ఎస్ అక్కడ ఇండిపెండెంట్కి మద్దతు తెలుపుతామని రాత్రి 12-1 గంట వరకు కూడా కోడై కూసిన దాఖలాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ నిజంగానే మిగతా వాళ్ళు కావచ్చు, కానీ ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి తెలుపుతామని చెప్పిన నేతలు ఎందుకని ఒక్కసారి సైలెంట్ అయ్యారు? ఎందుకంటే కేంద్ర మంత్రులకు భయపడా, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి పోలీసులకు భయపడా బీఆర్ఎస్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి భయపడదండి. కేవలం ఈ రోజు ఈ ఎన్నికలు జరిగింది కూడా అసలు నిజంగా మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు కానీ ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఎలక్షన్లు జరిగితే అసలు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుండే. కానీ కేవలం ఇవన్నీ ఈ పార్టీలను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానివ్వండి, కవిత పార్టీ కానివ్వండి, అదే విధంగా తీర్మార్ మల్లన్న పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష ఏవైతే ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మొత్తం చీలిపోవడం కోసం అనేక రకాలుగా వాళ్ళని ఇండిపెండెంట్ గా వేయించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం వేయించి ప్రభుత్వ వ్యతిరేక ఓటును విలిపోయే విధంగా, చీలిపోయే విధంగా ప్రయత్నాలు చేసి ఈ రోజు వాళ్ళు ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఈ రోజు వీళ్ళు లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా అత్యధిక సీట్లు వచ్చేస్తుండే. ఇప్పుడు హంగు 36 చోట్ల హంగు ఉందని చెప్పేసారు కదా. ఈ 36 చోట్ల హంగు ఏ విధంగా ఉన్నది, ఎక్కడ ఉన్నది ఒక్కసారి ఆలోచన చేస్తున్నారు కదండి ప్రజలు. కేవలం ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు కేవలం ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు ఏకపక్షంగా పడకుండా చీలిపోయే విధంగా ఈ ఓట్లు చీలిపోవడం వల్ల అత్యధికంగా కొంత లబ్ధి పొందింది ఈ రోజు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ.
కానీ అవి ఈ రోజు కాకుండా రేపు ఏ ఎలక్షన్ లో, ఎందుకంటే సరే ఇంకొక విధంగా చెప్పాలంటే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్న అభ్యర్థులను బట్టి అక్కడ ఉన్న అవసరాలను బట్టి ప్రభుత్వంకి అనుకూలంగా కొన్ని ఓట్లు పడతాయి. కానీ ఈ రోజు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసినా, మంత్రులు ప్రచారం చేసినా, ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా, అత్యధికంగా డబ్బులు ఇచ్చినా, అనేక ప్రలోభాలకు గురి చేసినా కూడా ఈ రోజు ప్రజలు మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. రేపు ఇంకా ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు కదండి, గత ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో మాకు వచ్చిన ఓటు శాతం ఎంత, ఈ మొన్న పంచాయతీ ఎలక్షన్ లో వచ్చింది ఏ విధంగా ఈ రోజు దీంట్లో కూడా ఎంత వచ్చింది మనకు. మున్సిపల్ ఎలక్షన్ లో, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వచ్చినా, స్థానిక సంస్థ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో వచ్చినా కూడా మా పార్టీకి అత్యధిక సీట్లు రావడం కోసం ఖచ్చితంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ ఎప్పుడు వస్తుందా, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ప్రజలే ఎదురు చూస్తున్నారు. ఈ నాయకుడు మనకు ఎంత తొందరగా గద్దె దిగిపోతే ప్రజలు అంత సుభిక్షంగా ఉంటారు, మాకు కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కూడా అతి త్వరలో వస్తాయని చెప్పేసి ఈ నాయకుడిని దించడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎస్, నిజంగానే ఒకవేళ నాయకులు మారారా లేదంటే ప్రజలు ఇచ్చిన తీర్పుతోటే గెలిచిన అభ్యర్థులు మారారా అనే విషయాన్ని తెలుసుకున్నది పల్లె రామచంద్ర గౌడ్ గారు. నమస్కారం అండి. నమస్తే. అందరికీ మీద నమస్కారం. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటాం, ఖచ్చితంగా 90% విన్ అవుతాం అని మొత్తం మీద కోడై కూసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా కింది మీద చేశారు, భయపెట్టించారు, భయభ్రాంతులు గురిచారు. గెలిచిన వ్యక్తులను కూడా లోపలికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారు, ఓటు ఎవరికి వేయకుండా చేశారు. నిజంగా పోలీసులను వారి ఇంటి మనుషులాగా వాడుకుంటున్నారు. ఇది ఎక్కడి రాజ్యం, ఇది ఎక్కడి రాజనీతి అని కూడా చెప్తున్నారు. కానీ ఇదంతా లేదు, మేము ఖచ్చితంగా నియమ నిబంధనలతోటే పాటించాం, ప్రతి ఒక్కటి కూడా చట్టపరంగానే చేశాం, ఎవరిని భయపెట్టలేదు, ఎవరిని మేము బుజ్జగించలేదు. వారు కావాలనుకున్న వాళ్ళు వచ్చారు, మద్దతు తెలపాలనుకుంటే తెలుపుకున్నారు, అది వాళ్ళ ఇష్టం అనేది చెప్తున్నారు. ఎమ్మెల్యే కానీ, మినిస్టర్లు కానీ, సీఎం కానీ ఎవరు ఎంటర్ కాలేదు అని మంత్రులే చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా ఈరోజు జరిగినటువంటి పొత్తి వ్యవహారాలలో లోపాయకార ఒప్పందాలు, కోట్ల రూపాయల మార్పిడి జరిగిందనేది ప్రజలు నమ్ముతున్నటువంటి మాట అనుకుంటారు. మరి జనానికి ఏం సమాధానం చెప్తారు? నిజానికి కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. చెప్పడం మేము 80% 90% అని చెప్తాము. నిజానికి డైరెక్ట్ వచ్చింది సుమారుగా 67 నుంచి 75 వరకు వచ్చినాయి, క్లియర్ కట్ అంటే మెజార్టీతోని. అందుగా 36 వచ్చాయి. 36లో కూడా రాజకీయాలలో ఎలా ఉంటదంటే ఎలక్షన్ల మట్టికే పార్టీలకు అతీతంగా ఎవరు వ్యక్తులు మంచోళ్ళు ఎవరు అనేది మీరు అన్నట్టు భయపెట్టించి అధికారులు పోలీసులు అనేది నేను అనలేదు, నాయకులు అంటారు, ప్రజలు అనేదాన్ని, నాయకులు అనేదాన్ని, ఇంకెవరైనా అంటే మనం సమాజంలో మార్పు గురించి నిన్ను చెప్పడం 36లో దీంట్లో రెబల్ చేసిన వాళ్ళు అంటే క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి రానోళ్ళు, వాళ్ళు బీఆర్ఎస్ నుంచి రానోళ్ళు, బీజేపీ పార్టీ నుంచి రానోళ్ళు, రెబల్స్ చేసిన వాళ్ళు, పార్టీలకు అనుకూలంగా ఉన్న వాళ్ళే సుమారుగా 10 వరకు ఉన్నారు. దాంట్లో ఇబ్బంది లేదు, అది క్లియర్. ఎక్కడైనా ఉన్నది ఇంకో 10 నుంచి 15లో కూడా ఏమైతుందంటే బీజేపీ వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఫార్వర్డ్ బ్లాక్ అయినా సరే అక్కడ వ్యక్తులను బట్టి సమాజంలో మార్పు వస్తుంది. ఎవరు పోలీసు వ్యవస్థకు అధికారులకు ఎవ్వరు భయపడతలేరు. అక్కడ జరిగేది నాకేం జరుగుతుంది, నాకేం లాభం జరుగుతుంది అని ఆలోచన చేస్తున్నారు. ఇంకో విషయం, ప్రజాప్రభుత్వంలో రాజకీయాలు ఎప్పుడు ఉంటాయని మేము మొదటి నుంచి సీఎం గారైనా, మంత్రులైనా, ఎమ్మెల్యే అయినా, నాయకులైనా మేము రాజకీయాలు ఎలక్షన్ల వాటికే అని మనం అనుకుంటున్నాం. అదే రకంగా ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అనుకోండి, కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షులు అనుకోండి, ఏ రకంగా అయినా కానీ అందులో వచ్చింది. కార్పొరేషన్ లో కూడా 7లో 2 క్లియర్ అయిపోయింది. ఒకటి బీజేపీ వచ్చింది, ఒకటి సిపిఎం పార్టీ పొత్తు కాంగ్రెస్ తో వచ్చింది. 5 క్లియర్ గా ఉన్నాయి, దాంట్లో కూడా ఇబ్బంది లేదు. వచ్చింది మనకు మున్సిపల్ చైర్మన్ లో ఆల్రెడీ 70 క్లియర్ ఉన్నాయి, 10-15 వరకు బీఆర్ఎస్ ఉన్నాయి. అట్లా బీజేపీకి కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని అవి. అయితే ఇక్కడ జరిగింది అంటే బీజేపీ పార్టీ అనుకూలంగా ఉన్న వాళ్ళు కొన్ని జాగాలలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిండ్రు, కొన్ని జాగాలలో బీఆర్ఎస్ కూడా చేసింది. వాళ్ళు పార్టీల పరంగా చేసుకున్నది తప్పించి ఒకరు వ్యక్తిగతంగా ఒకరిద్దరు అక్కడిక్కడ మారింది లేదు. వాళ్ళు అనుకున్న నాయకత్వము రాజకీయంగా అంటే రాష్ట్ర నాయకత్వము వాళ్ళ అనుకూల
నాయకులు అనుకొని స్థానికంగా మనకి ఏది బెనిఫిట్ అనే రకంగా చూసి కొన్ని జాగాల బీఆర్ఎస్ కు కొన్ని జాగాల బీజేపీతో పొత్తు జరిగింది. అది క్లియర్గా ఉంది ఎక్కడెక్కడ జరిగింది అనేది. నేను అనేది ఏంటంటే 80% వరకు క్లియర్ ఉన్నాయి, 80 to 90%. వచ్చింది 10 to 15% లో మార్పులు జరిగినాయి. అవి కూడా మార్పులు ఏంటంటే పార్టీలకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే చేసారు, పార్టీలకు వ్యతిరేకంగా జరగలేదు. ఇంకోటి రాజకీయంగా ఎప్పుడైనా కానీ ఎలక్షన్ల మట్టుకే రాజకీయాలు చేయాలి. ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత వాళ్ళకి ఎట్టి అనుకూలంగా ఉంటే అటు పోయే పరిస్థితి ఉంది, వాళ్ళకి హక్కు ఉంది, ఆ రకంగా పోతుంది. ఇలా ఇండిపెండెంట్లది కూడా బాధ్యత ఉంది. ఇండిపెండెంట్లు కూడా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి అన్న మీరు ఆ? రాజకీయాలు అప్పుడు ఎలక్షన్ అప్పుడు మాత్రం రాజకీయం చేసి తర్వాత గెలిచిన తర్వాత తర్వాత మీరు మధ్యాహ్నం మాట్లాడకండి దయచేసి, ఎవరికైనా చెప్తున్నాను, మీరు మాట్లాడిన తర్వాత ఏదైనా ఉంటే తర్వాత రైట్ 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 ఎలక్షన్ల మట్టుకు కూడా Right. ఎలక్షన్ల మట్టుకు 80 క్లియర్ ఉందండి. 80 ఏ రకంగా వచ్చిందంటే ప్రజాపాలన అనుకోండి, వాళ్ళు ఇచ్చిన అంటే ప్రభుత్వం చేసిన మేలు అనుకోండి, ప్రభుత్వంతో ప్రజలతో మమేకం. ఇక్కడెక్కడ చూసినా ఏ ఓట్లు చూసినా 2000 ఓట్లు, సుమారుగా 1200 నుంచి 2000 ఓట్లు ఉంటాయి. అక్కడ వ్యక్తిగతంగా ఎవరు బాగుంటారో స్థానికంగా ప్రజలతో సంబంధం ఉన్న వాళ్ళతోనే వాళ్ళకు ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అప్పుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఈ రోజు కాదు, సర్పంచులలో ఉంది, అంతకుముందు ఎంపీలలో ఉంది, ఎమ్మెల్యే ఉంది. అప్పుడు ఎమ్మెల్యేలుగా మాట్లాడినప్పుడు ఏదో గాలిగా వచ్చిందని మాట్లాడని, ఇప్పుడు వచ్చిన మాటలు ఇవి రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడినా గాలికే పోతున్నాయి. ఈ రోజు మాత్రము కొద్దిగా అంటే మీరు డబ్బు అధికారం గురించి మాట్లాడితే ఒకటి ఉదాహరణ చెప్తున్నా, ఒక దగ్గర ₹1 కోటి 2 కోట్లు పెట్టిన చైర్మన్ అభ్యర్థులు కూడా ఓడిపోయిన 2-3 ఉదాహరణలతో వస్తుంది. అక్కడ కూడా కాదు, ఒకటి ఎక్కడ జరిగినా పొరపాటు జరిగేది 5 to 10% జరుగుతున్నాయి. దాన్ని ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చిన రోజు ప్రజలు నాయకులు మార్పు వచ్చిన రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరైనా కానీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు, అధికార పార్టీకి సపోర్ట్ గా ఉంటున్నారు. దాంట్లో అవకాశవాదంలో కొంతమందికి టికెట్లు రాకుండా బయటకు పోయి మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, ఇంకే పార్టీ అయినా కానీ వాళ్ళ దాంట్లో మంచి వ్యక్తులకు కూడా వాళ్ళు సెలక్షన్ చేసినా కానీ ఒక్కొక్క అంటే ఏ పార్టీకైనా కానీ ఒక కార్పొరేటర్ వ్యవస్థ అనుకోండి, ఒక కౌన్సిలర్ దగ్గర నిజానికి ఒక వ్యక్తులను చూస్తే 4-5 ఏ పార్టీకైనా మంచోళ్ళు ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరికొకరికి ఇచ్చినప్పుడు అక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే అందరి వ్యక్తులు పబ్లిక్ తో సంబంధాలు ఉండి మంచిగా రాజకీయ చైతన్యం ఉండి, ఇప్పుడు ఈ రోజులలో ఒక రాజకీయ చైతన్యం ఉండి ప్రతి కార్పొరేట్ కౌన్సిలర్ కు ఎనీ పార్టీ అన్ని పార్టీల నుంచి పోటీతత్వం ఏర్పడి అక్కడ ఎవరికో ఒకరికి ఇచ్చేవారు కదా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు ఏమైతున్నాడు, గెలిచిన తర్వాత మాకు పార్టీ సపోర్ట్ చేయలేదు, తప్పని పరిస్థితుల్లో ఏదో రకంగా అయిందనే ఉద్దేశంలో ఇట్లా వచ్చారు. ఇక్కడ డబ్బు కూడా పనిచేస్తలేదు. రాజకీయంగా శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువు లేరు. ఇక్కడ ఏమైతుందంటే లోకల్ గా వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటారో ఆ రకంగా పోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవకాశవాద రాజకీయాలని కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 90% మాత్రం క్లియర్ ఉండి 10 to 15% లో వచ్చే ప్రాబ్లమ్స్ ను దాన్ని తప్పులు ఒప్పులను మనం సరి చేస్తే భవిష్యత్తులో అందరు బాగుంటారు. ఇప్పటికి ఓటర్ మహాశయులు మంచి తీర్పు కూడా ఇచ్చిండ్రు, ఓటర్లు తీర్పు మంచిగానే ఇచ్చిండ్రు, రాజకీయ నాయకులు కూడా తీర్పు మంచిగానే ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అనిశ్చితంగా ఉండి ఎటు పోకుంటుంటే కూడా అది పరిస్థితి బాగుండదు కదా. వాళ్ళు అన్ని రకాలుగా ఇప్పుడు మనకు 2 days నుంచి టైం ఉన్న తర్వాత అన్ని రకాలుగా చర్చించుకున్న తర్వాతనే ఏ పార్టీకి సపోర్ట్ చేయాలంటే ఒక పార్టీ కాదు, ఎక్కడ చూసినా 3 పార్టీలకు సపోర్ట్ గా 3 పార్టీలకు అనుబంధంగా ఉంది. రైట్, ఒకటే కాంగ్రెస్ కి అనుబంధంగా లేదు, అదే బీజేపీకి అనుబంధంగా లేదు, అదే బీఆర్ఎస్. ముఖ్యంగా 3 పార్టీల గురించే మాట్లాడాల్సి వస్తుంది. 3 పార్టీలకు ఎక్కడ కూడా కరెక్ట్ లేదు. అంటే అది వచ్చింది మాత్రం 10 to 20 అంటే వచ్చిన 10-15 సీట్ల దగ్గరనే మెలుకు. 15 సీట్ల రామచంద్ర గౌడ్ మీరు అన్నట్టే రాజకీయ నాయకులకు శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు. ఓకే రైట్, మనం అనుకుందాం. మరి కార్యకర్తలకు ఎందుకండి మిత్రులు, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు? అంటే రాజకీయ నాయకుల కోసమే కార్యకర్తలు బలిగమ్మంటారు, రాజకీయ నాయకుల కోసం కార్యకర్తలు కొట్టాడుకుని కేసులు పాల్గొమ్మంటారు. అంటే వీళ్ళు బాగుంటారు కానీ వాళ్ళు నాశనం అయిపోయినాయా? ఒక ఉదాహరణకు చెప్పాలనుకుంటే 80 to 90% కార్యకర్తలు ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఫిక్స్ అప్ ఉంటారు. నాయకులు ఎందుకు మారాలి? నాయకులు 10 to 20% లో ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీలకు పోతున్నారు. అది ఓపెన్. అది
ఎందుకంటే బీజేపీలు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. అది కూడా నాయకులకు తెలుసు. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలు ఉంటారు, ఎటు పోతారు అనేది ఇంతకు ముందు మా పెద్దలు చెప్పిన ప్రకారం శాశ్వతంగా ఉండే వాళ్ళను గుర్తిస్తలేదు కదా. వాళ్ళకు ఆర్థిక లావాదేవీలు అనుకోండి, డబ్బులు అనుకోండి, అధికారంలో వాళ్ళకు రావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకంగా ఉండాలని చూస్తున్నారు. కార్యకర్తలకు నామినల్ గా అధికారంకు రావాలంటే డబ్బు కూడా ముఖ్యమైతుంది. మొత్తం మీద నాయకులు అంటే ఊసరవిల్లి టైపు రంగులు మారాలి. ఏ చెట్టు కిందికి పోతే ఆ చెట్లాగా మారాలి ఊసరవిల్లి టైపు, అంతే కదా. లేదండి, 10% మాత్రమే ఉన్నారు దాంట్లో. మీరు ఏ పార్టీలైనా 5 to 10% మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో కూడా మీరు చూడండి 80% క్లియర్ గా ఉంది రిజల్ట్. కానీ వచ్చింది 20% లో మార్పులు చేర్పులైనాయి. దాంట్లో కూడా ఈ పార్టీ నుంచి పోయిన వాళ్ళే ఉన్నారు. పార్టీ నుంచి పోయి తీసుకున్న వాళ్ళు. జోజిరెడ్డి గారు సమాజంలో మార్పు రావాలి. జోజిరెడ్డి గారు సమాజంలో మార్పు రావాలి. వాళ్ళు ఏ నమ్మకంతో ఒక్క నిమిషం జోజిరెడ్డి గారు నాయకులు ఉండాలి. రైట్ జోజిరెడ్డి గారు రాజమౌళి గారు ఒక్క నిమిషం. జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే నిజంగానే ఒక కొంతమందికి గత 15 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే వాస్తవం తెలియదు. కానీ ఉవ్వెత్తున ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే ఇక్కడ తెలియదు. అది ఎప్పుడో నేను పుట్టకముందు, మా తండ్రులు పుట్టకముందు కూడా ఆ పార్టీ ఉన్నదనేది వాస్తవం, నిజం. కానీ తెలియదు. కానీ ఈ మధ్యలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంచెలంచెలుగా ముందుకు వస్తుంది. ఈరోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా అనుకుంటా కదా మీది, విన్నయ్. ఏంటి పరిస్థితులు ఎలా మారుతున్నాయి? మరి మీరు సమీకరించుకోవడానికి 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీటికి మద్దతు ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఆరోపణలు కూడా వచ్చినాయి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మీ ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించి గెలిచి అక్కడ జోగులాంబ గద్వాల్లో విన్ అయినటువంటి వ్యక్తులు అందరు పోయి కలిసిండ్రు, ఆ పార్టీ కండ కప్పుకుంటారు అనేది ఒక రూమర్స్ వచ్చినట్టుగా తెలుసు. దానికి మీరు వివరణ ఏమిస్తారు? ఇప్పుడు రాజమౌళి గారు, నేను అదే ఇందాక రామచంద్రన్ కూడా అడిగింది. ఇప్పుడు పార్టీలు ఓకే, కార్యకర్తలు పక్క పెడదాం. కార్యకర్తలు ఎప్పుడు కూడా కార్యకర్తలు లాగానే బతుకుతారు. నాయకులు మార్చుకునేటప్పుడు మీకు 80% మీదే వచ్చింది, మీదే మొత్తం అనుకూలం ఉందని చెప్తున్నారు కదా. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డపల్లిలో 9 seats పోటీ చేస్తారు. మొత్తం 10 ఉన్నాయి అక్కడ మున్సిపాలిటీలో. 10 seats లో 1 కాంగ్రెస్ గెలిచింది, 9లో 1 మేము ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత 8 మాకు బలం ఉన్నది కదా. ఎందుకు అక్కడ ఉన్న సంపత్ కుమార్ కావచ్చు, అదేవిధంగా మల్లు రవి గారు కావచ్చు, అదేవిధంగా దూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ కావచ్చు, వీళ్ళందరికీ ఏం పని మా వాళ్ళకి కళ్ళ చెప్పడానికి? మీరు మార్పులు తీసుకొచ్చే వల్ల పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. పోలీసుల గురించి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే లెటర్ కావాలి. పోలీసు వాడు అక్కడ క్షత్రశైలి చెప్తున్నాడు. ఐపీఎస్ కు పవర్ ఇవ్వమని చెప్పండి, ఐఏఎస్ పవర్ చూపెట్టమని చెప్పండి. ఐపీఎస్ అధికారి కింద అధికారులను ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఏం చేసుకోవాలని చేస్తున్నాడు. ఇలా ఎమ్మెల్యే లెటర్ కాకుండా లేదా ట్రాన్స్ఫర్ అవుతుందా? ఇంతకుముందు మీ చరిత్రలో మీకున్న అనుభవంలో ఎక్కడ కానీ పోలీస్ ఎస్కాట్ గ్రామం ఒక పోలీసు ఎమ్మెల్యే వచ్చి ఎస్కాట్ పోయిందండి మినిస్టర్లకే లేకుండా. అప్పుడు ఇలా ఉన్న పరిస్థితులు పోలీసులని ఏ విధంగా తప్పు జరిగితే వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. ఎవరన్నా వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తే వాళ్ళు చట్టపరంగా ఎన్నో శిక్షలు ఏదైనా కానీ జోజిరెడ్డి గారు, రామచంద్ర గారు నిజంగానే తప్పు చేసిన వాళ్ళు ఉంటే చట్టపరంగా శిక్షించాల్సిందే. ఖచ్చితంగా ఏదైనా చట్టం తన ప్రాంతాన్ని తీసుకుపోతుంది అంటారు. తర్వాత ఎవరుండే కాడ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎవరు నెత్తి కిందికి వాళ్ళ గొడుగు పట్టే రకంగా ఉంటారు అనేది కొంతమంది వాదన. కానీ ఎవరున్నా కానీ అధికారులు మారద్దు అనేది మాత్రం వాస్తవానికి. ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి, ఇంకోరు రేపు వస్తారు, రేపు ఇంకోరు ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. ఎవరు మారినా కానీ అధికారి అయితే మారాడు కదా. ఇతను ఈడుంటాడు, లేకుంటే ఇంకొకటి ఎక్కడన్నా డ్యూటే. కానీ ఎవరు మారినా కానీ ప్రజలకు సేవ చేయాల్సింది, ప్రజల పనులతోటి బతకవలసింది గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు. ఎవరు మారినా అధికారులు మారద్దనేది స్వతంత్ర న్యూస్ కోరుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క నేతలతో ప్రతి ఒక్కరికి కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజల సేవకు అంకితమై ప్రజలతోటి వెన్నుకోబడ్డ వ్యక్తులు పార్టీలు మారినా ఏం చేసినా కానీ ప్రజలకు వెన్నంటూ ఉండాలి అనేది మాత్రం స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మల్లెపక్క యాదగిరి గారికి, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి, మన ఏదైతే మిత్రులు ఉన్నారో వారందరికీ కూడా పైల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా జయరామ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండే స్వతంత్ర.